తెనాలిలోని ప్రాచీన పుణ్యక్షేత్రం శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం ఈశ్వరునికి విశేష అభిషేకాలు నిర్వహించడంతో పాటు అమ్మవారికి అష్టోత్తర కుంకుమార్చనలు నిర్వహించారు. సోమవారం అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెనాలి గంగానమ్మపేటలోని పాత శివాలయం శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త కె భాస్కర్రావు ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణను ఈవో వివి రమణకుమారి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా మహోత్సవ సందర్భంగా ఈరోజు మన గంగానంపేట రామేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీచక్ర శ్రీ పర్వతవర్ధిని అమ్మవారికి సరస్వతి అలంకారం చేయడం జరిగినది. ఈ సరస్వతి అలంకారం అనేది సకల దైవిక విద్యలకి లౌకిక విద్యలకి ఎంతో విశేషం. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల బుద్ధి సిద్ధి జ్ఞానం ఇవన్నీ సమకూరుతాయి. విద్యార్థులకి ఇది ముఖ్యంగా ఎంతో అవసరం. అలాగే ఈరోజు ఉదయం 10 గంటలకి సుమారుగా 10 గంటలకి మన రామేశ్వర స్వామి దేవస్థానంలో విద్యార్థులందరికీ కూడా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అమ్మవారి అనుగ్రహం పొందాల్సిందిగా కోరుతున్నాం.